ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనము నుంచి 40వ వచనం వరకు చదువుతాను. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన్ను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఉదయకాల సమయము మనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలు మనము ఇక్కడ చదువుకొని ఉన్నాము. ఆయన దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన్ను శోధిస్తూ వచ్చి అడిగినటువంటి ఒక ప్రశ్నకు జవాబుగా యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. ఈ ఉదయకాల సమయము లేక ఈ నూతన సంవత్సరములో మనము మనుషుల మాటలు వినేదానికంటే, లేక అధ్యాపకుల మాటలు వినేదానికంటే, మన దేవాతి దేవుడు, మన సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు యొక్క మాటలను మనం శ్రద్ధగా వినాలి. యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్లో ఏమంటాడు అని అంటే, ఏది ముఖ్యమైనది అని ఆయన జవాబు చెబుతూ, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నదియే. ఈ ఆజ్ఞలన్నిటిలో కూడా ముఖ్యమైనది. ధర్మశాస్త్రం అంతా కూడా రెండు ఆజ్ఞల్లో క్లుప్తీకరించబడింది. మొదటి ఆజ్ఞ ఏంటంటే పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ ఏమిటి అని అంటే, నీ పొరుగువానిని నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అలా ప్రేమించుకోవాలి. కనుక ఈ సంవత్సరంలో మనందరి యొక్క కోరిక, ప్రార్థన ఏమిటి అని అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే, మన జీవితంలో మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుణ్ణి మనము ప్రేమించాలి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనములో ఏమున్నది అని అంటే, నేను మొదటి వాడను, కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. కనుక దేవుడు మొదటివాడు, కడపటివాడు, ఆది అంతం. అదే విషయాన్ని, అదే తలంపును ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనములో మనం చదువుతూ ఉన్నాము. నేనే ఆల్ఫాయు ఒమేగాయునై ఉన్నాను. నేనే ఆల్ఫా, నేనే ఒమేగా, నేనే ఆరంభము, నేనే అంతం. కనుక మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రేమించాలి. దాని అర్థం ఏమిటి అని అంటే, సూక్ష్మంగా చెప్పాలి అని అంటే, మన జీవితంలో, మన హృదయంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఉద్యోగం చేస్తావా, ఇల్లు కడతావా, లేక ఇంకేమైనా చేస్తావా, అన్నిటిలో కూడా దేవునికి ప్రథమ స్థానాన్ని మనము ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారిని ఒక కొండ ప్రదేశానికి తీసుకొని వెళ్ళి వారికి చేసినటువంటి ఉపన్యాసాన్ని కొండమీది ప్రసంగము అని అన్నారు. ఆ కొండమీది ప్రసంగము అనేటువంటిది ప్రత్యేకంగా మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాల్లో మనకు వరుసగా ఈ మత్తయి సువార్తికుడు గ్రంథస్థం చేశాడు. ఆ గ్రంథస్థము చేయబడినటువంటి ఆ యేసు ప్రభు యొక్క మాటల్లో మొట్టమొదటిగా మనం ఏమి చెయ్యాలా, ఆ ప్రారంభ ఉపన్యాసములో లేక ఆ ప్రారంభ సందేశములో ప్రభు ఏం చెప్పాడు అని అంటే, మీరు మొదట దేవుని రాజ్యమును, నీతిని వెదకండి, ఆ తరువాత సమస్తము మీకు అనుగ్రహించబడును. ఆ సమస్తము అనేటువంటివి ఏమిటో మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము
మరి పైభాగమున చదివినట్లయితే యేసు ప్రభు శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత మిమ్మల్ని నేను మరి మనుషులను పట్టేటువంటి జాలరులుగా చేస్తాను, నన్ను వెంబడించమని ఆహ్వానించిన తర్వాత అనేక రకాలైనటువంటి తలంపులు వారి యొక్క మనసుల్లో ఉన్నాయి. యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నాము, మన కుటుంబాల సంగతి ఏమిటి, మన ఆహారం సంగతి ఏమిటి, వస్త్రాల సంగతి ఏమిటి, మన భద్రత సంగతి ఏమిటి, మనకు ఇల్లు ఎక్కడున్నాయి, ఇన్ని ఆలోచనలు వారు కలిగి ఉంటే యేసు ప్రభు అన్నాడు, మీరు మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకండి, ఆ తరువాత సమస్తము మీకు అనుగ్రహించబడు. దట్ ఈస్ ద డివైన్ ప్రిన్సిపల్. ప్రియులారా, మీరు ఎవరైనా కూడా ఎక్కడ ఉండి ఈ సందేశం వింటూ ఉన్నా కూడా దేవుడు నీ అవసరతలు తీర్చాలి అని అంటే, నిన్ను ఆశీర్వదించాలి అని అంటే మొట్టమొదటిగా దేవుని రాజ్యమును నీతిని వెదకాలి. అంటే దాని అర్థం ఏంటంటే మొట్టమొదటిగా మనము దేవుని కొరకు జీవించాలి, సువార్త కొరకు జీవించాలి, మరి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే మొట్టమొదటిగా ఆ దేవునికి సమస్తములో మనము మరి ఇస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ కొండ మీద ప్రసంగంలోనే మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 నుండి 26 వరకు గమనించినట్లయితే అక్కడ మరి యొక్క రహస్యాన్ని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. చూడండి, ఈ రహస్యాలు మరి ఏ గ్రంథములో కూడా మనం చూడము. ఏ బోధకుడు కూడా ఈ విషయాలను తెలియపరిచినటువంటి వ్యక్తి కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు విశిష్టమైనటువంటి దైవ మానవుడు. ఆయన మాటలు వినేటువంటి వారి హృదయాలను మరి కదిలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, ఆకర్షించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఏమంటున్నాడు అని అంటే, మీరు దేవాలయమునకు వచ్చి బలి అర్పించడానికి మరి బలిపీఠము దగ్గరికి వచ్చినప్పుడు నీ సహోదరుని మీద ఏదైనా వ్యతిరేకత నీకు ఉన్నదని జ్ఞాపకము వచ్చినట్లయితే ఆ బలిని అక్కడనే వదిలిపెట్టి నీవు వెళ్ళి మొట్టమొదటిగా నీ సహోదరునితో సమాధానపడి ఆ తరువాత వచ్చి బలిని అర్పించమంటున్నాడు. వీళ్ళారా, ఇది చాలా విడూరంగా ఉంది కదా. మరి లోకంలో చాలామంది ఏం చేస్తారంటే, మరి ఈ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, హృదయం ఎలా ఉన్నా కూడా, ఒకరితో ఒకరు మరి సమాధానం లేకపోయినా కూడా, ఇంటర్నల్ పర్సనల్ థింగ్స్ సరిగ్గా లేకపోయినా కూడా ఆ దేవుని మందిరానికి పోయాము, చందా వేశాము, పాట పాడాము అని ఎంతో సంతోషిస్తూ ఉంటారు. అయితే ప్రభు అంటాడు, నీ బలిని, నీ ప్రార్థనను, మరి నీ యొక్క అర్పణను నేను అంగీకరించాలి అని అంటే మొట్టమొదటిగా నీవు నీ సహోదరునితో సమాధాన పడాలి. సహోదరునితో సమాధాన పడకుండా, కుటుంబంలో భార్యాభర్తల మధ్య మరి సఖ్యత లేకుండా మరి దేవుని మందిరానికి వచ్చి బలి అర్పించినట్లయితే, ఆరాధన చేసినట్లయితే దేవుడు ఆ ఆరాధన అంగీకరిస్తాడా? ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో మనం బలహీనంగా ఉండటానికి, ఆశీర్వదించబడకుండా ఉండటానికి ఎవరో కారణం కాదు, మనమే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఆశీర్వాదానికి మనం వారసులము అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువును నమ్ముకోవటమే గొప్ప ఆశీర్వాదం. ఆయనతో పాటు మనకు సకల విధములైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలను యేసు ప్రభు మనకు అనుగ్రహించాడు. అయితే మనము కొన్నిసార్లు ఆ ఆశీర్వాదాలను విస్మరించి లోకానుసారంగా ప్రవర్తించినప్పుడు దేవుడు మనల్ని మరి గట్టిగానే హెచ్చరించవలసి ఉంటుంది. రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వచనములో ఒక వచనాన్ని చదువుతాను, వినండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రం చెప్పేది ఏమిటి అని అంటే, నీ పొరుగు వారిని ప్రేమించాలా అని. అయితే క్రొత్త నిబంధనలో మనం ఏం చదువుతున్నామంటే, పొరుగు వారిని మాత్రమే కాదు, నీ శత్రువును కూడా ప్రేమించమని యేసు ప్రభు చెప్పాడు. పొరుగు వారిని ప్రేమించడంలో మరి అంత గొప్పతనం ఏమీ లేదు. మరి అది గొప్ప అనుకున్నా కూడా దానికంటే గొప్పది ఏంటంటే శత్రువును కూడా ప్రేమించాలి. కనుక సమాధానము అనేటువంటిది అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే మరి ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయము 4-5 వచనాల్లో ఏమున్నది అని అంటే, మొట్టమొదటిగా నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసివేసుకోవాలి. అప్పుడు ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును నీవు తీయటానికి అవకాశం కలుగుతుంది. ఏంటి ఈ మాటల యొక్క ఉద్దేశము అని అంటే, ఎదుటివాణిని నీవు సరిచేయాలి అని అంటే, ఇదిగో నీవు ఈ తప్పు చేశావు, ఈ పొరపాటు చేస్తున్నావు అని అతనికి చెప్పాలి అని అంటే, నీ జీవితంలో దూలముతో సమానమైనటువంటి ఆ పాపాన్ని మొట్టమొదటిగా తొలగించుకోవాలి, ఆటంకాన్ని తీసివేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక మొదట మనము ఆ దేవుని దృష్టిలో వాక్యానుసారంగా మన జీవితము బాగున్నట్లయితే ఎదుటి వారికి మనం సహాయం చేయటానికి, వారిని దిద్దుబాటు చేయటానికి అవకాశం ఉంటుంది. కానీ మన యొక్క జీవితమే మరి అనేక సమస్యలతో నింపబడి ఉండి ఎదుటి వారిని మనము మరి వేలెత్తి చూపించడం అనేటువంటిది ఎంత మాత్రమును కూడా దేవుడు అంగీకరించడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మనము దేవుని చేత ఆశీర్వదించబడాలి అని అంటే, ఈ కొండ మీది ప్రసంగంలో ఉన్నటువంటి ఈ 3 విషయాలు చూసాం. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని రాజ్యాన్ని వెదకాలి, మరి మొట్టమొదటిగా సహోదరులతో మనము సమాధాన పడాలి. అయితే మనము ఒక నిమిషము పాత నిబంధనకు వెళ్ళి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మరి మనమంతా చదివినట్లయితే అక్కడ మరి ఒక ప్రవక్తను గురించి మనం చదువుతూ ఉన్నాం. ఏలియా అనేటువంటి ప్రవక్త. ఆహాబు యెజబేలు యొక్క కాలములో మరి ప్రవక్తగా పనిచేసినటువంటి వాడు, దేవుని చేత పంపబడినటువంటి వాడు. మరి ఆహాబు లాంటి రాజును ఎంతో ధైర్యముతో ఎదుర్కొన్నటువంటి ఆ ప్రవక్త మరి చెప్పినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. కరువు కాలంలో కాపాడటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక ప్రదేశానికి వెళ్ళమన్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ వాగు ఎండిపోయింది. మరి అక్కడే ఇంకా దేవుడు ఏమి సెలవిస్తాడో మరి ఆ దేవుని సెలవు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమై మరి ఏలియా, నువ్వు లేచి సమీపంలో ఉన్నటువంటి సారేపతు అనేటువంటి ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలితో నేను మాట్లాడాను, ఈ కరువు తీరేంత వరకు నీవు ఆమె దగ్గర ఉంటావు, ఆమె నిన్ను పోషిస్తుంది, అక్కడ నీకు ఆహారాన్ని ఏర్పాటు చేశానంటే ఈ విషయం అంతా కూడా మనకు మరి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో ఉంది. మరి ఆ సారేపతు అనేటువంటి ఊరికి ఏలియా వెళ్ళాడు. మరి ఊరి వెలుపట కలుసుకున్నాడు. ఆమె కుమారుడు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. కరువు, వారి దగ్గర కొద్ది ఆహారం మాత్రమే ఉంది. ఒక రొట్టె చేసుకొని తిని వారు మరణించాలా అనుకుంటున్నారు. అటువంటి సమయంలో ఈ ప్రవక్త ఆ స్త్రీతో మాట్లాడి, నీ వెళ్ళి ఒక రొట్టె నాకు చేసుకొని రమ్మంటున్నాడు. ఆమె అంటుంది, అయ్యా మా దగ్గర ఉండేది ఇంత రొట్టె, మరి బుడ్డిలో కొంత నూనె మాత్రమే ఉంది, మేమే ఆకలితో ఉన్నాము అని అంటే ఆ ప్రవక్త అంటాడు, నీవు వెళ్ళి మొట్టమొదటిగా నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు దేవుడు నిన్ను నీ కుమారుణ్ణి కాపాడుతాడు. మరి ఆ యొక్క సారేపతు విధవరాలు మరి ప్రవక్త చెప్పినట్లుగా చేసింది. మరి దేవుడు ఆమెను ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే మొదట మనము దేవుని సేవకుల యొక్క అవసరతలు తీర్చాలి. ఇదేంటి పాస్టర్ గారు, మరి మరి మీరు చెప్పేదంతా కూడా ఎలాగుంది అని అంటే ప్రాస్పరిటీ థియాలజీకి సంబంధించింది లాగా ఉంది అని అంటే కానే కాదు. దేవుని వాక్యంలో ఉన్నది ఏమిటి అని అంటే, సువార్తను ప్రకటించేవాడు సువార్త ద్వారానే బ్రతకాలి. దేవుని సేవ చేసేవారిని మరి సంఘమే పోషించాలి, దేవుని పిల్లలే పోషించాలి. కనుక మనము దేవుని సేవకుల యొక్క అవసరాలు మరి మొట్టమొదటిగా తీర్చినట్లయితే దేవుడు మన అవసరాలు కూడా తీరుస్తాడు. ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో ఏముందంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇంత గొప్ప దేవుడు, ఇంత మంచి దేవుడు ఇంకెవరైనా ఉంటారా?
నా జీవితంలో సుమారు మరి 50 సంవత్సరాలు ఈ దేవుని నమ్ముకొని నా అవసరాలు ఆయా సమయాల్లో ప్రతి సమయంలో కూడా అద్భుతంగా తీరుస్తూ వచ్చాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఈ పత్రిక చెరసాల్లో ఉండి రాస్తూ ఉన్నాడు. మరి ఈ పత్రిక వ్రాసేటువంటి సందర్భంలో ఈ సంఘస్థులు పౌలు యొక్క అవసరాలు తీర్చడానికి ఆయనకు కొన్ని వస్తువులను పంపించారు. రాసుకునేదానికి మెటీరియల్ పంపించారు, లేక కప్పుకునేదానికి ఇంకా ఏదైనా ఒక ఉలన్ బ్లాంకెట్ పంపించారేమో. మరి అవన్నీ తీసుకొని వారికి థ్యాంక్స్ చెబుతూ ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చును. ఇంగ్లీష్లో ఎలాగుందంటే, బట్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు ద రిచెస్ ఇన్ క్రైస్ట్ జీసస్. బట్ దాని అర్థం ఏంటంటే, మరి పౌలు అంటూ ఉన్నాడు, నాకు అర్థమైంది ఏంటంటే, మీరు నా అవసరాలు తీర్చారు. శ్రమలో బందీగా ఖైదీగా ఉన్నటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నా అవసరాలు మీరు తీర్చారు కనుక మీ అవసరాలను దేవుడు తీరుస్తాడు అనేటువంటి ఆ భావము అందులో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక ఈ నూతన సంవత్సరంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అని అంటే, మనము మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా? అందరికంటే ఎక్కువగా, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, నీ వృత్తి కంటే, మరి నీ ఆస్తి కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. రెండవది, దేవుని రాజ్యమును నీతిని వెదగుతూ ఉన్నావా? సువార్త సేవలో నీవు ఎంతవరకు పాలిభాగస్తులు వగుతూ ఉన్నావు? సంఘం యొక్క అభివృద్ధిలో నీవు ఎంతవరకు తోడ్పడుతూ ఉన్నావు? మరి ఒక విషయం ఏంటంటే, సహోదరులతో సమాధానం కలిగి జీవిస్తూ ఉన్నావా? నాలుగవది ఏమిటి అని అంటే, మరి నీ జీవితంలో మరి ఏదైనా మరి పాపం ఉన్నట్లయితే దాన్ని దిద్దుకొని మరి ఇతరులను దిద్దటానికి ప్రయత్నం చేస్తున్నావా? లేక ఒక వేషధారిలాగా నీ పాపాన్ని కప్పుకొని ఎదుటివాని పాపాలు మాత్రము మరి బహాటంగా మరి ప్రకటించేటువంటి వ్యక్తిగా ఉన్నావా? అలాంటి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు ఎంత మాత్రమును కూడా ఆశీర్వదించడు. ఐదవదిగా ప్రియులారా, దేవుడు మరి మనల్ని ఆశీర్వదించాలి అని అంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని సేవకుల యొక్క అవసరాలు, సేవలో ఉన్నటువంటి అవసరాలు, సంఘ అవసరాలు, మరి సువార్థికుల అవసరాలు ఎప్పుడైతే మనం తీరుస్తామో అప్పుడు దేవుడు మన అవసరాలు కూడా తీరుస్తాడు. ఈ 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మీరు తిరిగి పునరాలోచించి నెమరు వేసుకొని ధ్యానం చేసి మరి దేవుని చేత ఈ నూతన సంవత్సరంలో బహుగా ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.